అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ఒకప్పటి విద్యా విధానానికి ఇప్పటి విద్యా విధానానికి చాలా తేడా వచ్చింది. చాలా మనం అభివృద్ధి చెందాము. ఎంతో గొప్పగా విద్య మనం పిల్లలకి చెప్పిస్తున్నాం అని సంబరపడుతున్నాం. ఒకప్పుడు 15 సంవత్సరాలకు అయ్యే ఖర్చు ఎంత ఉంటుందో అది ఒక విద్యార్థిని 1వ తరగతిలో చేర్చడానికే ఖర్చు పెడుతున్నాం. అలా చేస్తున్నప్పటికీ పిల్లల్లో వస్తున్న ఒక మార్పుని చాలామంది తల్లిదండ్రులు గమనించటం లేదు. ఏమిటది? పిల్లలు మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకించి 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం ఈ వయసులో పిల్లలు మాట్లాడుతుంటే మధ్యలో ఊత పదాలు ఎక్కువ అవుతాయి. ఊత పదాలే కాకుండా పలికే ముందు అక్షరానికి కొంచెం విరామం తీసుకుని నీ పేరేమిటి అంటే పేరులో మొదటి అక్షరం పలికే ముందు ఒక ధ్వని చేసిన తర్వాత కానీ పలకలేరు వాళ్ళు. ఇది వైద్య శాస్త్ర రీత్యా దీన్ని నత్తి అంటారు అచ్చ తెలుగులోను. ఇది మేనరిజం అని అలవాటని మానుకుంటున్నాం మనం. పిల్లలైతే ఫ్యాషన్ అనుకుంటున్నారు. కాదు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి తగిన వ్యవధి ఇవ్వకుండా చదవడానికి, చదివింది మననం చేసుకోవడానికి వీలు లేకుండా, వాళ్ళ ఆలోచనలని సక్రమంగా చూసుకోకుండా, వాళ్ళని పుస్తకాల పురుగులుగా చేసి కేవలము బుర్ర లోపలికి అన్నీ ఒకేసారి దట్టించే ప్రయత్నం చేయడం వల్ల మానసికమైన అనారోగ్యత ఏర్పడి నత్తి వస్తుంది. ఈ నత్తి ఏ వయసు వారికైనా పోవడానికి ఒక మార్గం ఏమిటి అంటే సహి నారాయణో దేవ ప్రాజాపత్యేన తేజస అకారాద్యం స్వరం నాభ్యాం హలంచ విససర్జ. ఇది చక్కటి శ్లోకం. వరాహ పురాణంలో నేర్పిన శ్లోకం. ఈ శ్లోకాన్ని ఓపెన్ వాయిస్తో అంటే పూర్తిగా గొంతు విప్పి 11 సార్లు చదవాలి పిల్లలు. పెద్దలైతే జపం చేస్తే మంచిది. పిల్లలు మాత్రము తప్పనిసరిగా ఉదయం 11 సార్లు, నిద్రపోయే ముందు 3 సార్లు చదివినట్టయితే వాళ్ళకి మన ఆంగ్ల పరిభాషలో ఫ్లూయెన్సీ అన్నది వస్తుంది. ఈ నత్తి స్టామరింగ్ తగ్గుతుంది. ఏమిటా శ్లోకం చూడండి. సహి నారాయణో దేవ. హి అన్నదానికి అర్థం లేదు, కానీ వేశాడు అక్కడ పదం. ఎందుకని? వాక్యం పూర్తి చేయడానికి. మనం కూడా అంతే, మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు ఊత పదాలు వాడతాం. అవి వాడకపోయినా ప్రమాదం ఏం లేదు. ఆ యొక్క ఈ యొక్క ఉంటుకుంటున్న ఇలాంటివన్నీ అందుకని వేస్తున్నాడు అక్కడ. సహి నారాయణో దేవ ప్రాజాపత్యేన తేజస. ప్రజాపతి తేజస్సుతోటి అంటే ప్రజాపతి ద్వారా ఆయన తేజస్సుతోటి. అకారాద్యం స్వరం నాభ్యాం హలంచ విససర్జ. నాభి దగ్గర నుంచి మొదలుపెట్టి ఉండే అక్షరములున్నాయే, నాభి, హృత్, కంఠ, రసన, నాస, ఇన్ని చోట్ల నుంచి వచ్చే అక్షరములు, అచ్చులు, హల్లులు, వీటన్నిటినీ ఆయన సృష్టించాడు. శబ్దము ఎలా సృష్టించబడిందో చెప్తున్నాడు. ఇది ఒక అద్భుతమైన మంత్ర ప్రయోగమైనది. నారదీయ శిక్షలో కూడా దీనికి వ్యాఖ్యానమే ఉంది. ఇలాంటిది ఈ శ్లోకాన్ని మన పిల్లల చేత 11 సార్లు పైకి చదివేలా చెయ్యండి. కొన్నాళ్ల పాటు వాళ్ళ ఇష్టం, అభిరుచి, వాళ్ళ మాటలలో మార్పు వస్తుంది. మాట్లాడేటప్పుడు తడబాటు తగ్గుతుంది. పదం పలికే ముందు మొదటి అక్షరానికి తీసుకునే విరామం తగ్గుతుంది. ఉదాహరణకి నీ పేరేమిటి? సతీష్ అంటాడు వాడు. ఈ ససస అన్నది మనకి కాస్త ఏమనుకుంటున్నాం, స్టైలిష్గా అనుకుంటున్నాం. కాదది. ఇదిగో ఇది వరాహ పురాణంలో చెప్పిన అద్భుతమైన శ్లోకము. సహి నారాయణో దేవ. వీటిల్లో హి అన్నది, హ అన్నది అర్థం లేవు ఈ అక్షరాలకి, కానీ పదప్రయోగం చేశారు, వాటి అర్థం వేరే ఉంది. అంటే ఇలాంటి దాని ద్వారా మనకి పదాలు సక్రమంగా వస్తాయన్నమాట. సహి నారాయణో దేవ ప్రాజాపత్యేన తేజస. బ్రహ్మదేవుడి లోపల తేజస్సు లోపల చేరి అకారాద్యం స్వరం
నాభ్యాం హలంచ, అచ్చులన్నీ అకారాజ్యం, ఇక్కడి నుంచి ఎక్కడ స్వరములన్నీ కూడా ఇక్కడ లోపల వచ్చే స్వరములన్నిటినీ, హలంచ నాభి దగ్గర నుంచి వచ్చేవన్నీ అచ్చులు హల్లులు రెండిటినీ కూడా విససర్జ, విససర్జ అయిపోయింది. హ అన్నది ఇవన్నీ కూడా అవ్యయాలంటారు, ఈ అక్షరాలు వేరే ఉంది, వాడి జోలికి వెళ్ళొద్దు. ఈ శ్లోకాన్ని చదివించండి, చక్కటి వాగ్దాటి. ఇతర దేశాలలో ఉండే పిల్లలు వాళ్ళ మాతృభాషలో మాట్లాడేటప్పుడు ఇలాంటి ఊత పదాలు కనిపించవు, ఇలాంటి తడబాటు కనిపించదు. పట్టుదారం మీద ముత్యాలు జారినంత సులభంగా, ఒక నూనె సీసాని వంపితే నూనె చుక్కలు జారినట్టుగా ఎక్కడ తడబాటు లేకుండా మన పిల్లలు మాట్లాడితే నీళ్ల బాటిల్ వంచినప్పుడు నీళ్లు గడగడ గడగడ శబ్దం చేస్తున్నట్టుగా. కారణం ఇదే తడబాటు పిల్లలలో విద్యాభ్యాసంలో ఉన్న లోపం వల్ల కారణము. అంచేత ఆ నత్తి పోవడానికి, తడబాటు పోవడానికి అద్భుతమైనది. వీక్షిస్తున్న తల్లిదండ్రులు చూడండి, పిల్లలకి తెలపండి, మార్పు కలుగుతుంది వాళ్ళల్లోనూ. కనీసం 100 సార్లు చేస్తే 3 సార్లకైనా ఆలోచన దాని మీద పడుతుంది. ఏమీ కష్టం కాదు. ఉదయం పూట 11 సార్లు పైకి చదవమనండి, రాత్రిపూట నిద్రించే ముందు 3 సార్లు పైకి చదువుకోమనండి. ఇంతే, నైవేద్యాలు ఇత్యాదులేమీ లేవు. గమనించండి. ఒక భక్తి గీతాన్ని శ్రవణం చేద్దాం మనం.